యెహెజ్కేలు 48వ అధ్యాయము. గోత్రముల పేరులు ఇవి. దానీయుల ఒక భాగము. అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాను యొక్క సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము, ఆషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము, నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము, మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము, ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము, రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము, యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కొలకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలనే యుండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి అందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకొక చోటును ఏర్పాటు చేయవలెను. అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పంతయు 10,000 కొలకర్రలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏ మాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణంలోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 280 కొలకర్రలు, దక్షిణపు తట్టున 280 కొలకర్రలు, తూర్పు తట్టున 280 కొలకర్రలు, పడమటి తట్టున 280 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి తట్టున 10,000 కొలకర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణములో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చచ్చౌకముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరుప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని యానుకొను స్థానము అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును. యూదావారి సరిహద్దునకును బెన్యామినీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పడమటి వరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును.
బెన్యామినీయులకు ఒక భాగము. బెన్యామినీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగము. షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయులకు ఒక భాగము. ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగము. జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము. దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే. వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యము ఎంతనగా ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలీయుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు యూదాదనియు లేవిదనియు 3 గుమ్మములు ఉండవలెను. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీనుదనియు దానుదనియు 3 గుమ్మములు ఉండవలెను. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారుదనియు జెబూలూనుదనియు 3 గుమ్మములు ఉండవలెను. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు 3 గుమ్మములు ఉండవలెను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు.